ఎసావ్ వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఎసావ్ అంటే గ్రీక్ లాంగ్వేజ్ లో హలో అని అండి. ఎస్, హలో అండి, కవీస్ కిచెన్ కి వచ్చేసేయండి. ఈరోజు మనం మ్యాజిక్ మిల్లెట్స్ లో ఒకటైన సామలతో ఉప్మా, ఎంత చిటికలో తయారు చేసే ఉప్మా తయారు చేయడం, ఎవరైనా గెస్ట్స్ వస్తే ఈజీగా చేసి పెట్టేలా ఉంటుందండి. చాలా తొందరగా రెడీ అయిపోతుంది కూడా. అండ్ మీకు నాకు చాలా ఇష్టమైన పాట, పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. నిజంగా అమ్మే ఒక మధురం, అమ్మే ఒక మధురిమ కదండి. సో ఆ అమ్మకి తన పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు, పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఏం చేయాలో చాలా తెలుసు కదా. ఆ అమ్మలందరి కోసం ఈరోజు మన మ్యాజిక్ మిల్లెట్స్లో కవీస్ కిచెన్లో ఒక ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చిందండి కవీస్ కిచెన్. సో వచ్చేసేయండి. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ లోపున చూడండి, ఒక్కసారి వీటిని మనం సామలు అంటాము. లిటిల్ మిల్లెట్స్ చాలా చిన్నగా ఉంటాయి, చూడడానికి గసగసాల్లాగా ఉంటాయి, కానీ ఇవి చేసే అద్భుతం అంతా ఇంత కాదండి. సో ఇవి సామలు. ఇక్కడ చూడండి, నేను మీకు ఈజీగా అర్థం కావడానికి అన్నీ పెట్టాను. సామలు, కుర్రలు, అండు కుర్రలు, ఆరికెలు, ఊదలు. సో నేను స్టవ్ పెట్టాను, వేడెక్కిందండి. నేను స్టవ్ గిన్నెలో ఆయిల్ పోస్తున్నాను. ఒక్కసారి మన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సో నూనె వేడైందండి, మనం ఆవాలు వేసుకుందాం. ఒక్కసారి ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం. సో నేను ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను కట్ చేసుకొని, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు. అల్లం కాస్త మనం దీంట్లో దంచి వేసుకున్నాం. శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత మనం కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మన జనరల్ ఉప్మా ఎలా చేస్తామో అలాగే చేయాలి. ఇప్పుడు దినుసులన్నీ వేగాయి. నేను సామలు, 1 గ్లాస్ సామలకి 3 గ్లాసుల వాటర్ పోసుకుందామండి. సామల్ని నేను 6 అవర్స్ నానబెట్టి ఉంచాను. ఒక 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను నేను సుమారుగా. సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇందులో
మనం ఎసరు రావాలి. ఎసరు వచ్చిన తర్వాత మనం సామలు చూడండి, నేను సామల్ని ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. సో లిటిల్ మిల్లెట్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఇందులో వీటిని మనం మ్యాజిక్ మిల్లెట్స్ అని, న్యూట్రీ సీరియల్స్ అని అంటాము. సో దీస్ ఆర్ వెరీ హై రిచ్ ఇన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్. సో ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో ఇవి మనం రైస్ అండ్ వీటిని రిప్లేస్ చేసుకోవాలని చాలా చెప్తున్నారు. ఎందుకు అంటే వీటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల ఇవి చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి, స్లోగా అబ్జార్బ్ అవుతాయి, అండ్ బ్లడ్లోకి గ్లూకోజ్ని కూడా స్లోగా విడుదల చేస్తుంది అనమాట. అందువల్ల మనకి ఎక్కువ ఇవి తిన్న తర్వాత కొంచెం తింటే, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తింటే మన కడుపు నిండిపోతుంది అండ్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. చూడండి, మన ఎసరు వచ్చింది, ఉప్మా ఎసరు. నేను సామల్ని ఇందులో వేసేస్తున్నాను. ఇవి చాలా న్యాచురల్గా పెరుగుతాయండి. వీటికి పెద్దగా వాటర్ అవసరం లేదు మనం మిల్లెట్స్ పండడానికి, అండ్ పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా గ్రో అవుతాయి. అయితే ఇప్పటి వరకు మనకి దీన్ని అంతర్ పంటగా మాత్రమే పండిస్తున్నారు మిల్లెట్స్ని, కానీ మెయిన్ పంటగా పండించాల్సిన అవసరం చాలా ఉందండి. సో మన ఉప్మా రెడీ అయ్యేలోపు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సో 4 టీస్, మామూలుగా మార్నింగ్ లేస్తేనే టీ తాగడం మనకి చాలా అలవాటు అయిపోయింది. బట్ ఆ టీని రిప్లేస్ చేస్తూ మనం ఒక 4 టీలని కనుక అలవర్చుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫస్ట్ టీ ఈజ్ టాక్, అంటే మాట. మనం మాట్లాడే మాట ఏదైతే స్పీచ్ ఉంటుందో అది వాదనలకి తావివ్వని మాట, ఆర్గ్యూ చేయడానికి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాము, బట్ ఆర్గ్యుమెంట్ లేకుండా, ఆర్గ్యూ చేయకుండా మాట్లాడడం. అండ్ సెకండ్ టీ వచ్చేసి టచ్ అండి, ఒక ప్రేమపూర్వక స్పర్శ. మన వాళ్ళకి మనం ఉన్నాము, వాళ్ళ కష్టంలో నేను ఉన్నాను అన్న భరోసా అది మన స్పర్శ ఇస్తుందండి, ఒక ప్రేమపూర్వక స్పర్శ. అండ్ తర్వాత టాక్, టచ్ గుర్తుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టీ టైం అండి. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. మనకి టైం ఉన్నప్పుడు అవతల వాళ్ళకి టైం ఇవ్వడం కాదండి, అవతల వాళ్ళకి అవసరమైనప్పుడు మన టైం ఇవ్వగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకుంటారు కదా, మనం రోజు మార్నింగ్ లేచి తాగే టీని బంద్ చేయాలి, టీని ఆఫ్ చేయాలి, అసలు టీ తాగకూడదు. నేను చెప్పిన టీస్ ఏంటంటే ఒక వాదనలకు తావివ్వని మాట టాక్, ప్రేమపూర్వక స్పర్శ టచ్, అండ్ టైం ఈజ్ వెరీ ప్రెషియస్ కదా. సో ఆ టైంని మన వాళ్ళ కోసం, మనం ఉన్నాం అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించడానికి కేటాయించడం మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. సో మన ఉప్మా కూడా దగ్గర పడుతుంది, సామల ఉప్మా మంచి వాసన వస్తుందండి. అండ్ 4వ టీ వచ్చేసి ట్రస్ట్ అండి, నమ్మకం. సో ఇప్పుడు మ్యాజిక్ మిల్లెట్స్ గురించి మేము ఎవరు కలిసినా, ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా అక్కడ ఇదే చెప్తున్నాను, మ్యాజిక్ మిల్లెట్స్ ఎంత మ్యాజిక్ చేస్తాయో మీరు వాడి చూడండి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అన్నం తింటున్నాం కదా, అన్నం తినకుండా మేము ఉండలేము, వీటి వల్ల ఏమవుతుంది అన్న ఒక అపనమ్మకం కాదండి. ఏదైనా మనం ఒకటి సిన్సియర్గా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని మనం నమ్మాలి. మన జీవితంలో మార్పు కావాలి అనుకుంటే మనం చేసేదాన్ని కావచ్చు, మన ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని నమ్మాలి. సో ఇప్పుడు నేను చెప్పే దాన్ని మీరు నమ్ముతారని నేను ఆశిస్తూ, అంటే మ్యాజిక్ మిల్లెట్స్ చేసే అద్భుతం అంతా ఇంత కాదు అని మనకి చాలా అంటే రీసెర్చ్లో తేలిందండి. అండ్ సో ఈ మ్యాజిక్ మిల్లెట్స్ని మనం నమ్ముదాం, నమ్ముదాం. ఎందుకంటే ఇందులో మనకి
రైస్ అండ్ వీట్లో జస్ట్ 2 లేయర్స్ ఉంటాయి. ఇందులో 8 to 18 లేయర్స్ ఫైబర్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మనం వీటిని నానబెట్టి తినడం మనం అలవాటు చేసుకోవాలి. టైం లేదు అని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెడితే సరిపోదండి. మనం 6 to 8 అవర్స్ నానబెట్టాలి. మనసు అంటే మార్గం ఉంటుందండి, మాకు టైం ఉండదు అని అనుకోవద్దు. మనం నైట్ రేపు మార్నింగ్ చేసుకోవాలి అంటే రేపు మార్నింగ్ చేసుకోవాలంటే ఈరోజు ఈవినింగ్ నానబెట్టుకోవడం, సాయంత్రం మనం టిఫిన్కి చేసుకుందాము అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవడం. సో చాలా సింపుల్ అండి. మనం ఒక్కసారి చేసుకోవాలి, మన హెల్త్ని బాగు చేసుకుందాము. రాకుండా ఇంకా హెల్తీగా ఉన్న వాళ్ళు మాకెందుకు అంటుంటారు, బట్ రాబోయే హెల్త్ ఇష్యూస్ని అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్ అంటాం కదండి. సో వచ్చే అనర్థాలను కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఇందులో మినరల్స్ కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇలా చాలా రకరకాల మినరల్స్ మన బాడీకి అవసరమైనవి ఉంటాయండి. సో మన ఉప్మా కూడా అయింది. ఉప్మా రెడీ అయిపోయిందండి, ఉప్మా ఉడికింది. సో మనం చివరిగా కొత్తిమీరతో కంప్లీట్ చేసేద్దాం, దీన్ని ఫినిష్ చేసేద్దాం. ఉప్మా రెడీ. కవీస్ కిచెన్లో సామల ఉప్మా రెడీ అయిపోయింది.